ఎవరు మీరు? ఇష్టం వచ్చేట్టు లోపలికి వస్తారండి. బయటికి వెళ్ళండి. అవుట్. Next month, Shailu is going to direct an ad. Congrats. Thank you, Kirti. All the best, Shailu. Thank you so much. Hey, who are you? ఏంటలా లోపలికొచ్చేసావు మేనర్స్ లేకుండా? Do you think this is a fish market? Security! ఇక్కడ కీర్తి ఎవరు? నేనే. నీ లవర్ వాడి పేరేంట్రా? తరుణ్. వాడికి వేరే అమ్మాయితో పెళ్ళి. వాళ్ళ నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు. మీ నాన్న నా దగ్గర ఉన్నాడు. వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ నాన్నంటే భయం కూడా అంతే ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉంటే డాడీ సేఫ్గా ఇంటికి వచ్చేస్తాడు. కాదు పోలీసు మీడియా అని వెళ్తే. అర్థమైందనుకుంటా. వద్దనుకునే కొద్దీ కనపడుతుందంటే ఏదో ఉన్నట్టేగా. ట్రావెల్ అయితేనేగా తెలిసేది. లవ్ యూ అంటదో సారీ అంటదో మళ్ళీ కనపడద్దో లేదో. హలో హలో, ఎవరండి? నీకెందుకు? అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద మిమ్మల్ని ఒకసారి కలవాలి. కీర్తి, ఏంటి ఇది? శైలు ప్లీజ్ వెళ్ళిపో. నాకెవ్వరి సింపతి అవసరం లేదు. I just want to be alone. Don't cry. వద్దు, తరుణ్ లేని లైఫ్ నాకు అక్కర్లేదు. I'm not నేను interested. చెప్పేది విను. నా చావేదో నేను చేస్తారు కదా. కీర్తి, ప్లీజ్, I'm feeling low. ఐ ఫీలింగ్ బెటర్? ఏంటి వరుసగా అందరూ రౌడీలా వస్తున్నారు నా లైఫ్ లోకి. పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అడిచి నీ మెడలో తాళి కడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం? అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? సరే, నా మీద నీకు నమ్మకం ఉందా? ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు? ఓకే, నేను బయలుదేరుతానే. హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది. కంగారు పడుకో, నీ పెళ్ళి నేను చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నాను ఏంటి? హరి. థ్యాంక్ యూ సో మచ్ హరి. ఎవడాడు? మా ఏరియానే బావా. సిటీలో దందాలకి సెటిల్మెంట్కి బాగా ఫేమస్. పేరు మహర్షి. మహర్ష? అదేం పేరురా? మనోడు ఎంగేజ్లోనే లవ్లో పడ్డాడు. అప్పుడే రిలీజ్ అయిన మహర్షి సినిమా హీరోయిన్ పేరు మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్ర అవడంతో రెండిటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల 4 ఏళ్ళు పిచ్చుకొక్కలా తిరిగాడు. ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాత్రి 8 అయితే చాలు ఆ మహర్షి సినిమా పెట్టుకోవటం, ఈడోదాకా ఫీల్ అయిపోవటం. ఇది బాబా వాడి స్టోరీ. ఆయన హ్యాండిల్ చేయడం కష్టం, లైట్ తీసుకో. బాగా స్పైసీగా ఉండాలి, కారం కొంచెం ఎక్కువే. మహర్షి, నేను వచ్చేసాను. నీ ప్రేమను అర్థం చేసుకుని సుచిత్రగా వచ్చేసాను. హలో హలో హలో, ఎవరు? అవును, నా పేరేంటి? సుచిత్ర. పేరు చెప్పలేదా? సుచిత్ర. ఏ సుచిత్ర? మీ సుచిత్ర.
లైన్ కట్ అయినట్టుంది. లేదు లేదు ఫీల్ అవుతున్నాను. ఇంతకీ ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను. సారీ మహర్షి, నీ ప్రేమను అర్థం చేసుకునేసరికి నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఫీల్ అవుతుంది. మనం ఎలాగో కలవలేకపోయాం. ప్రేమ విలువ తెలిసిన నువ్వు నా కూతురు కీర్తి పెళ్లికి అడ్డు తగులుతావని నేను అనుకోలేదు మహర్షి. కీర్తి నీ కూతురా? అవును. నాకు తెలీదురా. మన కీర్తి పెళ్ళి నేను చేస్తాను. థ్యాంక్స్ సుచిత్ర, ఐ లవ్. థ్యాంక్ యూ సో మచ్ హరి. ఇట్స్ ఓకే. మహర్షిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ నాన్ని సేఫ్గా పంపించేశాడు. పెళ్ళి హ్యాపీగా జరిగిపోయింది. హరి థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కీర్తి. థ్యాంక్స్ రా. పెళ్ళైపోయిందిగా. హలో హలో, ఎక్కడ శైలు? ఆఫీస్లో హరి. వాయిస్ ఏంటి డల్గా ఉంది? ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా. యాడ్ షూట్ కోసం రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ ఎన్ని రోజులు? 5 days. టైం ఎంత అయింది? 11:30. ఏ ఇంటికి వెళ్ళాలి హరి. రేపు షూట్కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటూ వెళ్ళిపోదాం. సైనస్ ప్రాబ్లం, తడిస్తే ఇంకంతే. పొద్దున్న ఎయిర్పోర్ట్ తీసుకెళ్తానులే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.
అవును ఎన్ని రోజులు అన్నావు? 5 days. కార్ ఎవరిది? అక్కదే. అన్నయ్య కార్ తీసుకెళ్ళావా? ఆ? లేదే, మరి కీస్ కనపడట్లేదు. అక్కడెక్కడ ఉంటాయి ఎదుగు. రే వెతికాను, ఆఫీస్కి లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఒక్కరోజు బస్సులో వెళ్ళవా? బస్సా? అక్కన్నా మరి అన్నయ్య? ఇద్దరం ట్విన్స్, ఎవరి ముందు పుట్టామో తెలియదు. సో తన ఏజ్ తగ్గించుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, పెంచడానికి నేను అక్క అని పిలుస్తా. థ్యాంక్స్. ఎలిమెంట్ని ఫోన్ చేయి, మర్చిపోక. షూర్. గుట్లకు పోతే రాండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. బాయ్. హరి, ఇంకో 4 రోజులు బస్సులో వెళ్ళమని మీ అక్కకు చెప్తావా? నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావో అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. ఓ మాట చెప్పుంటే కనీసం బట్టలను తెచ్చుకునేవాడిగా. అక్కడ దొరుకుతాయిలే. మరి ఇలా పర్లేదు, వచ్చే. Ready? Take. Come. పర్లే కరే. Camera. అందరూ శ్వాస మీదే దృష్టి పెట్టండి. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. నో. సారీ. ఇలా రానాయనా. కూర్చో. ఏమైంది బాబు? శ్వాస మీద కాదు స్వామి, తినే దోశ మీద కూడా జాస పెట్టలేకపోతున్నాను. ఒక్కతే వచ్చింది, సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి. వచ్చి ఉన్న సంతోషాన్ని అంతా దోచుకెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునే స్వామి. నువ్వేంటిక్కడ? శైలు నీకు సారి చెప్పిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టట్లేదు గురు. నాలుగు నాకన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంట్రా? మనసు అసలే బాగాలేదు గురు. ప్రపంచంలో మనకే తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయే విషయాలు రెండే రెండు: యాక్సిడెంటు, లవ్. యాక్సిడెంట్ అయితే ఒకటి అక్కడే పోతాం, లేదా బయటపడతాం. లవ్లో పడితే పోయేదాకా బయటపడలేం గురు. నా ఉష కోసం గుండెల్లో గుడి కట్టాను గురు, అయినా వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో అమ్మాయిలు గుడికి ఎక్కడ వస్తున్నారు గురు? దాని బదులు పబ్బు బీచెస్ కడితే వీకెండ్స్ అన్న వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. బ్రదర్,
మీరు వాయించేది విని చిన్నప్పుడు టెంప్ట్ అయి 4 సార్లు కొన్నాను. నేను వాయిస్తే ఎలా ఉంటుందో తెలుసు, నువ్వే వాయించు. ఏంటి సార్ గడ్డం పెంచారు? లవ్లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ చేయమంటావా? వాయించు.